అవుదు. రాదా మీకు గాలిలో వస్తువులు సృష్టించడం రాదా? లేదు అట్లా కాదు అది. ఇంకెట్లా? అట్లా లేదు ఆ విద్య మొదలు కాలానికి అయితే ఇప్పుడు మనకి చూడండి ఒక 100 ఏళ్ళు వెనక్కి పోతే మనకి నలంద యూనివర్సిటీలు ఉంటాండే, మన గురుకులాలు ఉంటాండే, అప్పుడు ఊరూరికే ఊరు కలరీ అనేది ఉంటాండే, ఇంటింటికి ఒక కలరీ అనేది ఉంటాండే, ఒక సంబంధాలని ఉంటాండే, కుటుంబాలు అనేది ఉంటాండే, వాళ్ళ దాంట్లో కుటుంబాల్లో ఒక బంధం అనేది ఏర్పాటై ఉంటాండే. కాబట్టి అప్పటికి ఇప్పటికి వ్యత్యాసాలు మారిపోయినాయి, బదలావణ అయిపోయినాయి. ఎప్పుడైతే నలంద యూనివర్సిటీ మీరు వినింటారు, 6 నెలలు కాలేదంట. 6 నెలలు కాలింది. రక్తపాతం బ్రాహ్మణుల్ని నరమేధం చేసేసినారు అన్ని పక్కల. బ్రాహ్మణులు అంటేనే సమాజం కొంతమంది ఉంటారు వితంతుగాళ్ళు, వాళ్ళకి వీళ్ళంటే సరిపోదు. ఎప్పటికీ బ్రాహ్మణుడు ఎప్పుడు రాజుగల అనుకోండిలే, ఎప్పుడు రాజుని చేశాడు కానీ అనాది కాలం నుంచి త్రేతాయుగం నుంచి కూడా బ్రాహ్మణుడు పురోహితం కావచ్చు, విద్య కావచ్చు, గురువు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి సాధన చేసినారు. మనకిప్పుడు అవి ప్రజెంట్లో లేవు. ఇవి ఉండేదే మనకి గ్రేట్. దీంట్లోనే ఇది పని చేస్తుందా లేదా అనేటివి చాలా అయిపోయినాయి. మీకు తెలియదు దీని గురించి. ఇవి ఎట్లా అంటే అట్లా పని చేస్తూ ఉంటాయి. తెలియదు కాబట్టి మిమ్మల్ని నమ్ముతాం మేము. లేదు మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకు తెలియదు? మీకు అన్నీ తెలుసు కాబట్టి, మీరు అందరినీ చూసేవాళ్ళు, అందరినీ జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఏం చెప్తున్నా, ఈ మహావిద్యలు ఎట్లా అంటే అందరికీ పని చేస్తాయి నాగరాజు గారు. దీన్ని స్టడీ చేయాల బాగా. ఇవి లేనందువల్ల ఇవి ఎవరికి చెప్పబడతాను లేదు. అందరికీ ఆసక్తి ఉంది, నేర్చుకోవాలా, సాధన చేయాలా, తెలుసుకోవాలా అని. అయితే మన గురుకులాలు లేకుండా పోవడము, మన ఇది లేకుండా పోవడము, మనకి పూర్తి మెగాలే సిస్టమ్ ఎడ్యుకేషన్. వాడు అక్బర్ వచ్చా, ఈడు బాబర్ వచ్చా, ఇంకొకరు వచ్చా, వాడు అట్లా చేస్తా ఇట్లా చేసి ముఘలు వచ్చి ఇట్లా అయిపోయేసి ఏమైపోయిందంటే మన ధర్మంలో ఉండేటువంటి దీని మీద ఇంకా కూడా ఎవరు రీసెర్చ్ చేస్తాండ్లా. నేను గవర్నమెంట్కి ఒత్తాయం చేసేది ఇదే. గవర్నమెంట్లో కూడా అన్ని గవర్నమెంట్లకి సహకారాలు చెప్పేది ఒకటే, నేను ఒక సలహా చెప్పేది ఒకటే, ప్రతి తాలూకాకి గురుకులం అన్నట్టుగా అందరి ఇది లేకుండా అందరికీ విద్యలు నేర్పించేటువంటిది కావాలా. లేకపోతే ఏమైపోతుంది, ఇప్పుడు మా పాప ఇంకో స్కూల్లో జరుగుతుంది, ఆ నోట్ బుక్స్లే వేరే ఒప్పుకోరు. ఇంకొక దాంట్లో ఇక్కడ ఫీజు 2 లక్షల రూపాయలు అంటే ఇంకో దాంట్లో 3 లక్షలు ఉంటుంది. ఆడ చెప్పించే విద్య ఏంది, ఈడు చెప్పించే విద్య ఏంది, అట్లా ఇన్స్టిట్యూషన్ ఎట్లున్నాయి, ఏం చదువుతారు వీళ్ళు, నాకు ఏమైపోతున్నారు, ఫెసిలిటీస్ పెంచుకుంటున్నారో. ఎప్పుడు ప్రైవేటైజ్ అయిపోయిందో వాళ్ళ విద్య ఏంది వాటికి. అందరూ ఇంజనీర్, అందరూ డాక్టర్లేనా? ప్రపంచానికి వేరే అవసరం లేదు. వస్తా కాలంలో తెదరు కాలంలో చూడండి ప్రొఫెషనాలిటీ ఉంటుంది కదా, ప్రొఫెషనాలిటీ ఉండే వాళ్ళే ముందుగా వాళ్ళు దీంట్లోకి వస్తారు, వృద్ధిలోకి వస్తారు. ఇదే చదువు ఇదే అనుకొని డిగ్రీలు చేసుకుని డబుల్ డిగ్రీలు చేసుకున్నా కూడా 15,000 20,000కి జాబులు దొరుకుతాయి. ఎంతోమంది అట్లే ఉండిపోయినారు, ఏమీ కాకుండా అయిపోయినారు ఇంట్లో. అగ్రికల్చర్ అనేది పెరగల్లా, ఊరూరికి గురుకులం అనేది రావాలా, ఊరూరికి ఒక పెద్ద మనిషి ఒక కాలం ఇప్పటికీ ఉన్నాయి. మా ఊరికి మేము షాన్భోగులు, మేము 6 పల్లెలు మా మాటలు వింటాయి. 6 పల్లెల్లో మావి భూములు భూస్థావరాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు మీరు ఏమన్నా? ముందుకు ఉంది, ముందుకి ఎమ్మెల్యే ఉంది. ఎందుకంటే ఖద్దరు ధరిస్తారనమాట. అవును, ఖచ్చితంగా. మీకు మొదలే చెప్పాను కదా, నేను అన్ని రకాలుగానే ఉంటాను. నేను కాషాయం తీసేసి ఖద్దరు, మళ్ళీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ టైప్ లో కర్ణాటక ఖచ్చితంగా నా స్టేట్ నా ఎమ్మెల్యే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో చేస్తారా? చెప్తాను, ఖచ్చితంగా చేస్తాను. నాది ప్రవేశం కదా ఇది. అప్పుడు సీఎం కి చేస్తారా, నీ కుర్చీ దిగిపోలా, నేను నా కుర్చీలో కూర్చోవాలనేసి? అట్లా కాదు, మెయిన్ గా ఏమంటే ఒక నాయకుడు అయితేనే ఏమైనా చేయగలం మనము. గురువుతో ఏం చేయలేవా? ఏంది ఈ రోజు ఖద్దరు ధరించిన నాయకుడు కూడా మీ దగ్గరకు వస్తుండే కాషాయం దగ్గరికి, గురువు గారు నీ ఎన్నికల్లో గెలుస్తారా, గురువు గారు ఎన్నికల్లో నిలబడమంటారా లేదా, గురువు గారు నెక్స్ట్ నా జాతకం ఎలా ఉంది గురువు గారు చెప్పండి, నాకు మంత్రి పదవి వస్తుందా గురువు గారు, ఉన్న పదవి ఊడుతుందా గురువు గారు, ఉంటుందా గురువు గారు అని మీ దగ్గరకు వస్తారు. మీరు మళ్ళా ఖద్దరు ధరించడం ఏంటి? ఎందుకు కాకూడదు? అయితే అది పెద్ద అది నాయకత్వం. గురువు గారు నేను ధరిస్తాను నాగరాజు. చూడండి నేను ఒకటి చెప్తాను, ఒక్కటే పూర్తిగా వినండి. నేను ఒకటి చెప్పిన తర్వాత, కాకిని ఖద్దరు శాసిస్తోంది, ఖద్దర్ని కాషాయం శాసిస్తుంది ఈరోజు. అవును, అంటే ఖద్దరు నాయకులు ఈ రోజు చాలా మంది కాషాయం ధరించిన స్వాముల చుట్టూ వెళ్తున్నారు. ఎవరికి పాద నమస్కారాలు చేయకపోయినా ఖద్దరు నాయకులు కాషాయం ధరించిన నాయకులకు మాత్రం వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తారన్నమాట. అది కాషాయం పవర్. ఓకేనా? మరి అలాంటి కాషాయం పవర్ పెట్టుకొని ఖద్దరు జోలికి వెళ్తానంటారండి మీరు? రెండు ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఓకే, అంటే ఖద్దరు ధరించి అంటే పగలు ఖద్దరు రాత్రి కాషాయము లేదు. నా ఊర్లో నేను చాలా బాగా చేయాలి, పగలు ఖద్దరు అలాగే అనుకోండి, అంతే అంతే మొత్తం. ఓకే, పగలు సేవ, రాత్రి సేవ. అలా ఏం లేదు. ఏంది ఊర్లో మనకి చాలా అజెండాలు ఉన్నాయి, నాకు ఇట్లాంటి పెంచాలా చేయాలని చెప్పేసి. గురుకులము, ఒక పాఠము, ఒక ఇది నేర్చుకోవడానికి. తర్వాత గోశాలలంతా ఉన్నాయి మావి, అక్కడంతా ఇంప్లిమెంట్ చేయాలని. సరే, మనకి ఒకటి మొన్న ఏమైందంటే మా ఊర్లో నేను 150 గోవుల్ని పట్టుకున్నాం.
ఇట్లా బెంగళూరుకి శివాజీ నగర అది ఇది అని చెప్పేసి ఉన్నాయి. అవన్నీ కూడా ముస్లిం ప్రాంతాలు, అవన్నీ ఏరియాలు, అవన్నీ శివాజీ నగర్ అంతా. ఏమైంది, ప్రతి గురువారము ప్రతి మంగళవారము టన్నులు లారీల్లో వెళ్తాయి గోవులో. ఈడు 20-30 వేలు తీసుకుంటారు, ఆడికి ఎత్తుకొని పోయి కట్ చేసి ఇంకోటి చేసి కాబట్టి 4-5 లక్షలకు అమ్ముకుంటేసి ఇది దేశం అంతా ఇప్పుడు నడుస్తుంది. ఇది పట్టుకున్నాం అన్న, ఎందుకు 180 గోవుల్ని పట్టుకున్నాం దాదాపుగా. 150 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 80 అంటారు. 150 అన్నారు, ఇప్పుడు 80 అంటారు. అది ఒకే దగ్గరే కాదు, ఇట్లా ఒక్కొక్క దాంట్లో చేసినాము. ఇప్పుడు బాగేపల్లి తెలుసు కదా మీకు, బాగేపల్లి తాలూకు టోల్ ఉంది కదా, మెయిన్ టోల్, అక్కడ పట్టుకున్నాము. అక్కడ ఎంత మనం 18 ఇట్లా. మళ్ళీ చేలూరు తాలూకా హ్యాండ్ ఓవర్ చేసాము గోశాలకి, గాడీలు సీజ్ చేయించినాము. అయితే ఏం జరుగుతుందంటే, ఇది అధికారం ఉంటే వస్తుంది అనేది ఒక మనసా ఇచ్చా ఉండేది. ఎందుకంటే అది ఏమైతే ఆరక్షణ ఏమైతే కరెక్ట్గా సువ్యవస్థగా నడుచుకుంటూ లేదు అంటే ఆ ఎమ్మెల్యే ప్రయోజనం లేదు. ఆ ఎమ్మెల్యేకే ఉంటుంది కంట్రోల్ అంతా కూడా, అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి. కాబట్టి అన్ని అభివృద్ధి, మన క్షేత్రం అభివృద్ధి కావాలా, మన ధర్మాభివృద్ధి కావాలా, మనకి విద్య అనేది మళ్ళీ ఇంక ప్రచలితం కావాలా, గోవులు అపరిమితంగా గోవులు పెరగాల, క్షీరం రావాలా, ఈ ప్యాకెట్ పాలు పోవాలా, అవి తాగితేనే సరేనా. ఇలాంటివన్నీ అజెండాలు పెట్టుకొని నేను మీరు అడిగిన దానికి చెప్తాను, నాకు అద్దరు వేస్తారంటే అవును వేస్తాను అంట, అవకాశం వచ్చిందంటే వేస్తాను. మీ శిష్యుడు నాగరాజు గారు ధరించిన ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ఎమ్మెల్యేనో మంత్రో మీ శిష్యుడుగా ఉంటే ఆయన ఎమ్మెల్యేనో మంత్రి, ఆయన చెప్తే చేయడం ఇవన్నీ శిష్య అవన్నీ చేసి పెట్టు అంటే చేస్తారు. ఇప్పుడు గతంలో ఒక కాషాయం, చూడండి, ఒక కాషాయం ధరించిన ఆయన ఒక నాయకుడితో చెప్పి అన్ని చేశాడు, భూములు కూడా లాక్కున్నాడు అన్నమాట. భూములు కూడా లాక్కుండా, శిష్య నాకు ఇన్ని ఎకరాలు కావాలి, ఇన్ని ఎకరాల భూ దాహం ఉంది నాకు అంటే ఆయన ఇచ్చేసాడంట గురుదక్షిణ. ఆయనకి డిపెండ్ అయింది, మనకి సంబంధం లేదు. మీరే చెప్పారు కదా చేయొచ్చు. నాకు వాళ్ళ పేరు చెప్పిన ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారికి ముఖ్య సలహాదారు నేను ఆయన తరచూ నేను కాంటాక్ట్ లో ఉంటాను, నేను చెప్తా అంటాను. నాకు ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఆయన నాకు ఇదంతా అంటే గుర్తు వస్తుంది. మీరు ఇవన్నీ చేస్తున్నారంటే క్రికెట్, IPL క్రికెట్ అవుతుందా, దాంట్లో నిమ్మకాయ చూపిస్తున్నాడు. వాడు నిమ్మకాయ ఇలా బ్యాట్ అంటే టప్ అవుట్ అయిపోతాడు అనమాట. ఆ నిమ్మకాయ ఏమైనా బెంగళూరు నుంచి వచ్చిందా, సందీప్ గురూజీ ఏమైనా పంపించినాడని అందరూ అనుమానం వ్యక్తం చేశారనమాట. ఆ నిమ్మకాయ అనమాట, నిమ్మకాయని చూపించి పెట్టారు అనమాట. ఇక్కడ మొక్కొన్నకే బాలేశ్వరుడు బౌల్డ్ అయిపోతున్నాడు, మళ్ళా నిమ్మకాయ పెట్టుకొని ఇది చేసేలాగే వాడు క్యాచ్ ఇచ్చేస్తున్నాడు, మొత్తం పట్ట ఆలిపోయినారు అనమాట. సన్ రైజ్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో వీళ్ళు అసలు చెన్నై సూపర్ కింగ్స్ ఇట్లా పేకమాడల్లా కూలిపోయారు అనమాట. ఏం అర్థం కావడం లేదట. నిమ్మకాయ అంతా ఇలా నిమ్మకాయ చూపిస్తా అంటే నిమ్మకాయను మొక్కితే చాలు వాడు అవుట్ అయిపోతాడు. ఆ నిమ్మకాయ ఏమన్నా మీ నుంచి వచ్చిందా? నా నుంచి రాకపోవచ్చు కానీ పవర్ఫుల్ వ్యక్తి, నాలాంటి వ్యక్తుల ద్వారానే వచ్చిండొచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అంటే మీరు పవర్ఫుల్ మీకు పవర్ఫుల్ చూపించాలా నేను ఇంకెంత అని? ఏమన్నా చూపించండి. ఇప్పుడేం చూపిస్తాం మీ స్టూడియోలో? మా స్థావరానికి వస్తే మా స్థావరాలు చూపిస్తా, మా ఆలయాలు చూపిస్తా, మా విద్యలు చూపిస్తా. మేము రాత్రులు ఇప్పుడు చెప్తారు కదా మీరు రాని, ఈసారి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఖచ్చితంగా చెప్తున్నా మీకు, నేను ఆ విద్య చేసినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, ఆహ్వానం చేస్తాను, మా ఆశ్రమానికి రండి, చేసేదంతా చూపించండి, ప్రేక్షక ప్రియులకి చూపించండి. సో దట్ ఏమైందంటే దీని మీద ఇంకా కూడా అవగాహన అనేది కొంచెం దీని మీద అంటే ఇట్లాంటివి ఉన్నాయా లేదా అనే ప్రశ్న కాకుండా ఉన్నాయి, జరుగుతాయి, పని జరిగేదని మీకు తెలుస్తుంది, జనాలకి తెలుస్తుంది. నేను నమ్ముతానంటే ఏం తీసుకుంటే నా ప్రతిరూపాన్ని పక్కనే వచ్చి చూపిస్తారంట, నేనే ఇంకొక నన్ను నేనే ఇంటర్వ్యూ చేసేటట్లు చూపిస్తారనమాట. ఇప్పుడు ఓకేనా? ఎక్కడ నన్ను నేనే ఇంటర్వ్యూ చేసినట్టు చూపిస్తారంట, లేదా నేను ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ చేసినట్టు, పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేసినట్టు చూపిస్తారంట. అలాంటిది మీరేమైనా చేయగలరా? మంత్ర విద్యలో చేయొచ్చు. ఎలా చేస్తారు? ఆకర్షణ చూపించండి. ఇప్పుడు నాకు ఏదన్నా ఇప్పుడు లేదు, దానికి పరిక్రమాలు కావాలా, దానికి క్రియలు కావాలి, పరిక్రమాలు ఉండాలా, మండలం ఉండాలా, వాతావరణం ఉండాలా, అప్పుడు ఒక్కొక్క మనిషి లోపల కూడా వెళ్ళొచ్చు. పరిక్రమణ అంటే ప్రదక్షిణ కదా? కాదంట, క్రియ అంటే మనకి ఔషధాలు, మండలము, అయిన తర్వాత వస్త్రం, ఇది చెప్పాను కదా, వస్త్రము, ఇలాంటివన్నీ ఔషధాలు కావాలా, యంత్రాలు రచించుకోవాలా, వాళ్ళది ఏమన్నా ఔషధం, వాళ్ళదే అంశము లేదా వాళ్ళ ఫోటో కావాలా, ఎలా ఉంటారో వీళ్ళు, నడవలికలు ఎలా ఉంటాయో తెలిస్తే అప్పుడు మనము వాళ్ళ మేధస్ లేకపోవచ్చు. పరకాయ ప్రవేశాలు విన్నారంటే ఆస్తి వెళ్ళొచ్చు, పరకాయ ప్రవేశం. మళ్ళీ ఎవరిలోనైనా పరకాయ ప్రవేశము చేసి వాళ్ళ జీవితాన్ని మార్చేశారా? పరకాయ ప్రవేశం అంటే చూడండి, అచానక్ గా చనిపోతారు, ఎలా చనిపోయింది అని తెలుసుకోవాలా, ఎలా చనిపోయినాడు ఆయన అనేది తెలుసుకోవాలి, ఎవరిని ఇంకా ఏమి. అప్పుడు మేము వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మేము చూపించగలము ఎవరైంది, ఎవరి నుంచి అయింది, ఎవరి ముఖాంతరం అయింది అని చెప్పి మేమేం చెప్పాము. పరకాయ ప్రవేశం చేసి ఎలా చనిపోయాను నేను కాదు అంటే అతను పరకాయ ప్రవేశం చేసినప్పుడు అతను మాట్లాడినట్లు మీరు మాట్లాడతారు కదా? నేను మాట్లాడను, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు, అదే వాళ్ళకి చూపిస్తాను, నేను మాట్లాడతాడు కదా అంటున్నా. నేను మాట్లాడేది కాదు, అతని మాటలే మీరు పలుకుతారు.
అవును. అంతే కదా. పరకాయ ప్రవేశం అనేది ఏంటి, ఉమ్, అతని మాటలు మీ నోట్లో పలుకుతాయి. ఖచ్చితంగా. అంతే కదా. అవును. ఎలా చనిపోయాడు, ఏం కథ, ఏం ఉమ్. జరిగింది, దీని కుట్ర ఎవరు చేశారు, అవునండి. కుట్రదారులు ఎవరు, ఉమ్, దీనివల్ల వాళ్ళకి ఏం లాభం వచ్చింది, ఏం నష్టం వచ్చింది అని. అవును అంతే నాగరాజ్ కదా. గారు. అలాంటివి అవునండి. చేస్తారు మీరు. అవునండి, చేస్తాం అలాంటివి. ఒక్కటి చేశారు ఏదైనా చెప్పండి. చేసాం మేము. అయితే ఆ, ఒక అంటే ఈ మధ్య కాలంలో ఏం అట్లాంటివి ఏం రాలేదు. ఆ, ఇప్పుడు మొన్న ఒకటి వచ్చింది, ఇంకా చూడాలి దాన్ని. నాకు ఆ, టైం లేదు, వెళ్ళి చూస్తాము. ఆ, చేసాం మేము. గ్రహ సంబంధాలు వచ్చి ఆయనకి ఉన్నట్టున్నట్టు చనిపోవడం జరిగింది. ఆయమ్మ ఆ, ఉన్నట్టున్నట్టు చనిపోవడం జరిగింది. ఆ, అర్థమైనా ఎట్లా జరిగింది ఇది ఏమే దానికి నేను దాన్ని పరకాయ ప్రవేశం అంటే ప్రయోగం చేసి వాళ్ళకి నేను చూపించాను అనమాట. ఇట్లా అయింది, ఇలాగైంది, ఇలాగైంది అని చెప్పేసి వాళ్ళకే నేను చూపిస్తాను. చెప్పను నేను. వాళ్ళని నాడి పట్టుకుంటే అట్లా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏమైంది. గ్రహ సంబంధాలకి కూడా మేము అట్లే చేస్తాం. చేయబట్టుకుని చూస్తే కానీ వాళ్ళంటూ గ్రహ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతిఫలం చేస్తాయి అనమాట, ప్రతిక్రియిస్తాయి. దాన్ని బట్టి సాల్వ్ నా చేసేది ఉంటుంది. చేయబెట్టుకునేమో చెప్తారా. ఇప్పుడు చెప్పలేము మేము. నేను చెప్తాను కదా, ఎప్పుడు ఇక్కడ చెప్తారు. ప్రూవ్ చేసేది కాదు. ఇక్కడ ప్రూవ్ చేసేది రాలా నేను. జస్ట్ మన విద్యల గురించి ఉన్న విద్యల గురించి ఆ. చెప్పడానికి, ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. క్షుద్ర పూజలు, ఉమ్. వామాచార పద్ధతులు చేసే పూజలు రెండు ఒకటేనా, లేదా రెండు- రెండు వేరు వేరు. లేదు, రెండు ఒకటే. రెండు ఒకటే. వామాచారంలోనే ఆ, క్షుద్రం వస్తుంది, వామాచారంలోనే క్షుద్రం వచ్చేది. ఆ, మారణము, విద్వేషణం వస్తుంది. ఆ. మారణ విద్వేషణాలకి మీరు చెప్పినట్టుగా ఆ. నేను అవి చేయను. మారణ విద్వేషాలు అనుకోండి. ఆ, శ్మశానంలో ఒక చనిపోయినటువంటి గర్భవతి, ఉమ్, చనిపోయినటువంటి గర్భవతిని ప్రయోగాలతో చేసి దాన్ని తీసేది క్షుద్రం ఎలాగైనా ఉంటుంది. అది దాంట్లో మీరు చెప్పారు కదా ఒక దండం ఉంటుంది అని. ఉమ్. శిశువులో ఉన్నటువంటి దొరికిందంటే ఇంకా ప్రచండ మాంత్రికుడు అని, ప్రచండమైన మాంత్రికుడు అని చెప్పేసి. ఉమ్. సో అట్లా క్రియల్లో శ్మశానంలో చేసేట అట్లా పైశాచికం అవి వస్తాయి. అయితే అది మీరు చేస్తున్నారు. మేము చేయలేము అవి, ఎందుకంటే మాకు చాలా హాని చేస్తాయి అవి. హాని వికటించే అవకాశం ఉంటుంది. అవి ఆ? వికటించే అవకాశం ఉంటుందా. వికటించి అంటే వికటించే అవకాశం అంటే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందా. ఉంటుంది, రివర్స్ అయ్యేది. దాన్ని చూడండి, శ్మశాన వాటిక యొక్క శ్మశానం యొక్క సిద్ధాంతాన్ని పాటించుకొని చేయలేదు దీన్ని. శ్మశాన సిద్ధాంతం పాటించకుండా ఎలాగంటే అలా వెళ్ళిపోయి వచ్చేది ఇది చేస్తే, ఎలా అంటే ఇష్టానుసారం చేస్తే మారడం అయిపోతే చనిపోతారు. అచానక్గా చనిపోతారు, హృదయాఘాతం అయ్యేదో లేదా పోతానప్పుడు ఏదో అచానక్ కనపడి అట్లే చనిపోయేది, ఇవన్నీ అవుతాయి. దానికి సిద్ధాంతం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది, ఆయుధము, పరికరాలు, ఆయుధాలు తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా దాన్ని కూడా కట్టేయాలి పూర్తిగా. శ్మశానాన్ని కట్టేసుకుని ఒక ద్వారం పెట్టుకోవాలి, 4 ద్వారాలు పెట్టుకోవాలి. సో ఒక్కొక్క ద్వారానికి ఒక దేవతని ప్రతిష్ఠ చేసుకోవాలా. సో అట్లా చేసుకొని ఆ క్రియ ఎప్పుడైతే ఏదైతే ఉందో దాన్ని మేము సిద్ధి చేసేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా వెళ్తేనే అవి క్షుద్రాలు అవన్నీ అవసరం లేదు. అవి చెబితేనే ఇంత భయంగా ఉంది. ఆ. ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా దక్షిణ పద్ధతి ఉంది. అవును, వామాచారం ఇంత షార్ట్ కట్ పద్ధతి, ఇంత భయంకరమైన పద్ధతి అవటమా? ఇదంతా షార్ట్ కట్ పద్ధతి కాదంటారా? షార్ట్ కట్ పద్ధతి కదా? కాదు ఇది. అవును, చూడు, ఎవరికైతే హాని, చాలా మందికి ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. దానికి సాల్వ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. దాన్ని సాల్వ్ చేసేవానికి ఒకరు ఉండాలి. అది నేనై ఉంటాను. ప్రతి ఊర్లోనూ ప్రతి తాలూకుల్లోనూ ఇట్లాంటి వామాచారాలు ఉన్నాయి, నిగూఢంగా ఉన్నాయి, అదృశ్య రూపంలో కనపడవు అవి. దాన్ని తీయాలంటే కొన్ని విద్యలు ఇట్లే వాడాలి. మేము కూడా దాన్నే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మేము దానికి వెళ్ళి చేస్తాము. అలాంటివి విద్వేషాలు అయినప్పుడు, మానసిక విద్వేషాలు అయినప్పుడు అది చాలా ఘోరం. అది కార్డియాక్ స్పెషలిస్టు, సర్జను, ఫిజిషియను, అవి వేరు, గైనకాలజిస్ట్ ఉన్నట్టుగా మీ దాంట్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అనమాట. మీరు ఏంటి డాక్టర్లలో కూడా రకరకాలు ఉంటారు కదా. గైనకాలజిస్ట్ అని, ఫిజిషియన్ అని, సర్జన్ అని, ఆర్థోపెడిక్ అంటారు కదా. ఇలా మీరు ఒక వర్గానికి చెందినవారు. నేను అన్ని వర్గాలకి డాక్టరు, విద్యాభూషణ్, జ్యోతిషి, ఆగమ శాస్త్రంలో విద్వత్తు చేశాను. మళ్ళీ ఆగమ ప్రవీణ అని గవర్నమెంట్ది మన టాప్ మోస్ట్ లో పాస్ అయినా. అవునా? అది కూడా టాప్ మోస్ట్ లో పాస్ అయ్యారు. మాస్ కార్డింగ్ బాగా, మాస్ కార్డ్స్ ఉన్నాయి, మాస్ కార్డ్స్ ఉన్నాయి, మాస్ కాపింగ్ చేశారు బాగా అంటున్నా. మాస్ కాపింగ్ ఇది ఎట్లా ఉంటుందంటే, మా ఎగ్జామ్ ఇట్లా కెమెరాలు ఉంటాయి, 3 ఉంటారు ఇన్విజిలేటర్స్, 4 ఉంటాయి పేపర్లు. వాచా అని చెప్పాలా అంటే వేదంలో అడుగుతారు వాళ్ళు. రుద్రంలో నువ్వు చెప్పండి శంచమే మయశ్చమే అన్నప్పుడు ఆ పూర్తి అనుభవం కంప్లీట్ చేయాల, అప్పుడు మార్కులు. అట్లాంటిది. సో ఇట్లా మళ్ళీ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యునికి ఆవాహన చేసే మంత్రము చెప్పండి అంటారు. ఆసన మంత్రం ఇట్లా అడుగుతారు వాళ్ళు అనమాట. ఒకటి. మళ్ళీ ఇంకొకటి వచ్చేటప్పుడు అసలు వాచా అయిన తర్వాత థియరీ అంతా ఉంటుంది. ఇవన్నీ ఎగ్జామ్స్ అన్నట్లు. డాక్టరేట్, నేను డాక్టరు. విద్యాభూషణ్ నాకు ఒక యూడీసీ కౌన్సిల్ నుంచి నాకు ఒక పదవి వచ్చింది. యూడీసీ కౌన్సిల్ నుంచి విద్యాభూషణ్ పదవి వచ్చింది. సో ఈ 3 జ్యోతిష్యము, వేదము, ఆగమం నేర్చుకున్నానికి విద్వత్, అది విద్వత్ అని చెప్పేసి 3 ఏండ్లు అది. ఇది నాకు ఇట్లా వచ్చింది.
ఇంకా తంత్ర చదువుకున్నారు అయితే. బాగా చదువుకున్నాను నాగరాజు గారు. తంత్ర విద్యలు బాగా నేర్చుకున్నారు. తంత్ర విద్యలు డబ్బు నేర్చుకున్నాను, బాగా విద్య సంపాదిస్తున్నారు. నేర్చుకున్నాను. సంపాదించాలి కదా, ఇంకా లేకపోతే విలువ ఏముంటుంది డబ్బులు లేకపోతే. ఓకే, చేయాలి, ఓకే. చేస్తాం, అంటే న్యాయంగా దీని ద్వారా చేస్తాం. సంపాదిస్తున్నారు. ఏదాంట్లో దీని పురోహితము, ఆ, జ్యోతిష్యం కన్సల్టేషన్ ఉంటుంది నాకు, ఆ. నేను కన్సల్టేషన్ ఇప్పుడు తీసుకుంటా. జ్యోతిషం పురోహితం చేస్తున్నారు, ఆ. వాస్తు కూడా చూస్తున్నారా? అవును, వాస్తును అంగభాగమే కదా, అవిభాజ్య అంగం అది. వాస్తులో మీకేం నైపుణ్యం ఉందని? వాస్తులో దిక్పాలకులు వస్తారు కదా, ఆ, దిక్పాలకులు ఆ. 8 మంది దిక్పాలకులు ఏమైతే ఈ వాతావరణంలో ఎట్లా పూర్వం పశ్చిమ ఉత్తర దక్షిణాలు ఇవన్నీ ఏమున్నాయి దాని ప్రకారంగా వస్తుంది అదే మరి వాస్తు మాకు శాస్త్రం వాస్తు అనేది. ఎట్లా ఉందంటారు మా వాస్తుకి? మీ వాస్తు ఇది ఉత్తరం కదా, ఇది ఈ ఇది పక్క ఇది తూర్పు, ఇది. ఇది తూర్పా, ఆ. ఇది ఉత్తరము, ఉత్తర ద్వారం ఉంది. ఆ, అయితే వచ్చేటప్పటికి ఆకారం చూస్తే కన్నా విశేషమైనదే వచ్చేస్తుంది దీనికి. ఆ. అయితే దీంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి బిల్డింగ్ కి, ఏమున్నాయి? కొన్ని డిలే, పనులన్నీ డిలే అవుతాయి ఇక్కడ కొన్ని. ఆ, అట్లంతా ఉన్నాయి. ఇదైతే విశేషమైన స్థానం ఇది, ఆ. చూసేదానికి మంచి అద్భుతంగా ఉంది. మీకు ఓకే. బాగా నడుస్తుంది మీ స్టూడియో, ఇంకా అపరిమితంగా అన్ని స్టేట్లోనూ. అవునా? మీ స్టేట్ ఓకే, అన్ని ఓకే, స్టేట్లోనూ ఓకే. యూటీవీ అనేది విరాజమానం అవుతుంది, ఓకే, విశేషం ఓకే. అవుతుంది. అది నాకు అనిపిస్తుంది. నేను చెప్పిన సిద్ధాంతం మంచిది సరే, అవుతుంది చాలా నాగరాజు చక్కగా గారు. చెప్పారు గురుగారు.